జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2025 సంవత్సరం జూలై 13వ తారీఖు నుంచి 2025 సంవత్సరం నవంబర్ 27వ తారీఖు వరకు, అంటే నవంబర్ మొత్తం కూడా వేసుకొచ్చి ఇంకా 2-3 రోజులు ఉంది. 28వ తారీఖు వరకు కూడా ఉంది ఇది. అంటే మన డిగ్రీస్ వైజ్లో చూసుకుంటే కనుక 28వ తారీఖు వరకు కూడా చూస్తుంది. ఇన్ని రోజులు కూడా శనీశ్వరుడు వక్రగతిలోకి వెళ్తున్నాడు. శని మహారాజు వక్రగతిలోకి వెళ్ళడము, శనైశ్వరుడు వక్రగతిలోకి వెళ్ళడము ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలను ఇస్తాయో, ఆయన ప్రస్తుతం మీనరాశిలో ఆయన సంచారం చేస్తూ ఉన్నాడు. మీనరాశిలో ఆయన సంచారం చేస్తూ ఆయన వక్రగతిలోకి వెళ్ళే నక్షత్రాలు ఉత్తరభద్ర, పూర్వభద్ర నక్షత్రాల్లోనే ఆయన వక్రగతిలోకి వెళ్తూ ఉన్నారు. ఆయన అంటే వక్రగతి అంటే మళ్ళీ కుంభరాశి వైపు ఆయన అడుగులు వేస్తూ ఉన్నాడు, ఆయన వెళ్తూ ఉన్నాడు. శనీశ్వరుడు వక్రగతి ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది మనం డొమెస్టిక్ అంటే ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి మనం చూద్దాం. మీ జన్మజాతకంలో శనీశ్వరుడు వక్రగతిలో ఉంటే మీకు ఇది మంచి ఫలితాన్ని ఇస్తుంది. మీ జన్మజాతకంలో శనీశ్వరుడు నీచపడి ఉన్న ఇది మంచి ఫలితాన్ని ఇస్తుంది వక్రగతి అనేది. అలాగే కొన్ని రాశుల వాళ్ళకి వక్రగతి చాలా మంచి ఇంపాక్ట్ ఇస్తుంది. రాశులు ఏంటంటే మేషరాశి, వృశ్చిక రాశి, అలాగే కర్కాటక రాశి, సింహరాశి. మీకు ఆయన వక్రగతిలోకి వెళ్ళడం చాలా మంచి ఇంపాక్ట్ ఇస్తుంది. ఈ 4 రాశుల వాళ్ళకి చాలా మంచి ఇంపాక్ట్ ఇస్తుంది. అందరిలోకి ఎవరికి ఎక్కువ ఇంపాక్ట్ వస్తుందంటే మేషరాశి, వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళకి ఇంకా ఎక్కువ వరాలను ఆయన ప్రసాదిస్తాడు. కారణం ఏంటంటే ఆయన సవ్యగతిలో ఉన్నప్పుడు మేష, వృశ్చిక రాశుల వాళ్ళకి శనీశ్వరుడు ఎప్పుడూ కూడా అంతర్గత శత్రువే, అంత మంచి ఫలితాన్ని ఇవ్వడు. కానీ ఆయన వక్రగతిలోకి వెళ్ళినప్పుడు మంచి ఫలితాన్ని చూసి తీరుతారు మేష, వృశ్చిక రాశుల వాళ్ళకి. అంటే ఇది మీ జన్మజాతకంలో శనీశ్వరుడు వక్రగతిలో ఉన్నా లేకపోయినా ఈ పాయింట్ అప్లికేబుల్ ఉంటుంది. మీరు మేష, వృశ్చిక రాశి లేదా కర్కాటక, సింహరాశులై మీ జన్మజాతకంలో ఆయన వక్రగతిలో ఉంటే ఇది ఇంకా మంచి ఫలితాన్ని ఇస్తుంది. కర్కాటక, సింహరాశుల వాళ్ళకి అసలు కర్కాటక రాశి వాళ్ళకి మనం చూసుకుంటే శనీశ్వరుడు అంతర్గత శత్రువు, అంటే పైకి కనిపించని అంతర్గత శత్రువు విభేదం చంద్రుడితోటి ఉంటుంది. చంద్రుడికి అసలు ఎవరితోటి విభేదాలు ఉండవు, అన్ని ప్లానెట్స్ తోటి ఆయనకి శత్రుత్వం అయితే ఉండదు. మిత్రత్వం మాట పక్కన పెడితే శత్రుత్వం అయితే ఉండదు. కానీ అలాంటి చంద్రుడితోటి కూడా ఆయనకు అంతర్గత విభేదం ఉంటుంది. అందుకని కర్కాటక రాశి వాళ్ళకి ఆయన పూర్తి అనుకూలుడు కాదు. మళ్ళీ ఎక్సెప్షన్స్ ఉంటాయి వీటిలో, కండిషన్స్ అప్లై, ఎక్సెప్షన్స్ ఉంటాయి మళ్ళీ వీటిల్లో కూడా. సింహరాశి వాళ్ళకు చూస్తే సింహరాశికి అధిపతి సూర్యనారాయణ మూర్తి, ఆయన తండ్రే. కానీ ఆయన తండ్రితోటి ఎప్పుడు ఈయనకి విభేదమే, అంత సరిపడదు. మళ్ళీ సూర్యనారాయణ మూర్తికి శనీశ్వరుడు అంటే ఎలాంటి విభేదాలు లేవు. కానీ శనీశ్వరుడికి సూర్యనారాయణ మూర్తి అంటే వాళ్ళ తల్లిగారికి జరిగిన అన్యాయం, ఆయనకి కొంత సూర్యనారాయణ మూర్తితో విభేదం ఉంటుంది. అందుకని కర్కాటక, సింహరాశుల వాళ్ళకి కూడా కొంత శనీశ్వరుడు యొక్క వక్రగతి ఎప్పుడైనా బాగా కలిసి వస్తుంది. ఈ 4 రాశుల వాళ్ళకి బాగా కలిసి వస్తాయి. ఈ 4 రాశుల్లో కూడా టాప్ మోస్ట్ అంటే మేష, వృశ్చికనే, వీళ్ళిద్దరికీ బాగా కలిసి వస్తుంది శనీశ్వరుడు యొక్క వక్రగతి సంచారము. ఇప్పుడు శనీశ్వరుడు యొక్క వక్రగతి సంచారం మీ జన్మజాతకంలో కనుక శనీశ్వరుడు వక్రగతిలో ఉంటే మీరు ఈ రాశిలో పుట్టకపోయినా మీకు బాగుంటుంది. ఎందుకంటే ఎప్పుడు ఆయన వక్రంలో వచ్చినా మీకు మంచి ఫలితాలనే ఇస్తారు. మీరు ఏ రాశి, ఏ లగ్నమైనా ఇది మంచి ఫలితాలనే ఇస్తుంది. దాంతోపాటు శనీశ్వరుడు కనుక ఎవరికైనా నీచులో ఉంటాయి, అంటే మేషరాశిలో ఉంటాయి, అప్పుడు కూడా మీకు ఏ రాశుల్లో పుట్టినా మీకు ఇది కలిసి వస్తుంది, బాగుంటుంది. ఇప్పుడు ఏంటంటే శనీశ్వరుడు యొక్క వక్రగతి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి, దానికి సంబంధించిన పరిహారం ఏం చేసుకోవాలి, ఇవన్నీ మనం ఇప్పుడు చూద్దాం. మీనరాశి, మీన లగ్నంలో పుట్టిన వాళ్ళకి మీ రాశిలోనే ఉంటూ ఆయన వక్రగతిలోకి వెళ్తున్నారు. మీ రాశిలో ఉంటూ వక్రగతిలోకి వెళ్ళడం వల్ల మీరు ఏదైనా ఒక ఫంక్షన్ ఇలాంటివి ఏమైనా పెట్టుకోవాలని అనుకుంటే ఆయన డబ్బులు ఖర్చు అయితే అవుతూ ఉంది. వాటికి అంటే శుభకార్యాల నిమిత్తం ఖర్చులు అవుతాయి. ఇప్పుడు ఇది గోచారంలో ఆయన ప్రసాదిస్తున్న వారము. అలా మీరు ఏమన్నా ఆ శుభకార్యాలు పెట్టుకుంటే అవన్నీ సజావుగా జరుగుతాయి. దానికంటే డబ్బు ఖర్చు లేకుండా ఏ శుభకార్యం జరగదు కాబట్టి అదొక పాయింట్. మీరు వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే గోచార రీత్యా అయితే అనుకూలమైన సమయం కాదు. మీ జన్మగ్రహ స్థితులను అనుసరించి ఇప్పుడు మీకు కళ్యాణ గడియలు ఉన్నాయా లేదా చూసుకొని వివాహ ప్రయత్నాలు చేయాలి. వైవాహిక జీవితంలో కొంత పొరపచ్చాలు వచ్చే అవకాశం ఉంది. అంటే వివాహితులకి, వివాహం జరిగిన వాళ్ళకి వైవాహిక జీవితంలో పొరపచ్చాలన్నా రావచ్చు, లేదా మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం రీత్యా ఒకవేళ మీ ఇద్దరు చక్కగా అండర్స్టాండింగ్ కప్పులు అనుకోండి, ఎలాంటి ఇబ్బంది లేదు అని అనుకుంటే అప్పుడు పొరపచ్చాలు రాకుండా
మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం కొంచెం డిస్టర్బెన్సెస్ ఉంటాయి, అక్కడ ఆందోళన ఉంటుంది. అయితే ఇది తాత్కాలిక 3 months. మళ్ళీ వాళ్ళ జన్మజాతకాన్ని అనుసరించి వాళ్ళకి ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకపోతే కొంచెం ఏదో అలా ఉన్నట్లు అనిపిస్తుంది అంతే, కొంచెం ఒక మాయలాగా వెళ్తుంది. కానీ ఏది కూడా మేజర్గా ఉండదు. వ్యాపారస్తులైతే కొంత మీరు వ్యాపారస్తులైనా ఉద్యోగస్తులైనా మీ వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో, ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ కాన్ఫిడెన్షియల్ మ్యాటర్స్ బయటికి లీక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. వీటి వల్ల మీకు తలకాయ నొప్పి వస్తుంది 3 months. ఎవరిని నమ్మకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మీ జాగ్రత్తలో మీరు ఉండాలి. ఉదాహరణకి మీరు ఉద్యోగస్తులు, మీకు ఒక మంచి చోట ఇంటర్వ్యూకి ఆఫర్ వచ్చింది. మీరు నమ్మి మీ కొలీగ్స్కి చెప్పకండి. అంటే అక్కడ ఏదో వాళ్ళు చెడ్డవాళ్ళు అని కాదు, మనుషులు ఎప్పుడు చెడ్డవాళ్ళుగా ఉండరు. సిచ్యువేషన్స్ అలా క్రియేట్ అవుతాయి. పరిస్థితులే ఒక మనిషిని చెడ్డ చేస్తుంది, మంచి చేస్తుంది. సిచ్యువేషన్స్ అలా క్రియేట్ అవుతాయి. అందుకే మాయ, కలి మాయ అని అంటాం మనది. ఈ సిచ్యువేషన్స్ ఏం చేస్తాయంటే వాళ్ళు ఎంత మీరు జెన్యూన్ అని అనుకున్నా అది వెళ్ళి రివర్స్లో చెప్తారు మీ హైయర్ అఫీషియల్కి. అంటే ఈ కంపెనీ నచ్చలేదు, మీరేదో అప్గ్రేడేషన్ కోసం ప్రయత్నిస్తున్నారు, అదేం పెద్ద క్రైమ్ కాదు. దాన్ని ఎలా స్పైసెస్ యాడ్ చేసి చెప్తారంటే ఇంకా మీ మేనేజ్మెంట్కి మీ మీద కోపం వచ్చి, అసలు నువ్వు అక్కడికి ఎలా వెళ్తావో నేను చూస్తాను, అక్కడ ఎలా ఉద్యోగ ప్రయత్నం చేస్తావో నేను చూస్తానని మీ మీద కోప్పడే ఛాన్స్ ఉంది. ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. అంటే కాన్ఫిడెన్షియల్గా ఉంచుకుంటే ప్రాబ్లం లేదు. మీరు అలా కాకుండా గతంలో మీకు ఏవైనా మీ కొలీగ్స్కి కానీ షేర్ చేసుకున్నవి, అది పర్సనల్ కావచ్చు ఏవైనా, అవి ఇప్పుడు కొంచెం ఫన్ చేస్తారు మీ మీద. అంతకుముందు అయ్యో పాప ఉన్నవాళ్ళే ఇప్పుడు ఫన్నీగా మాట్లాడడం అలా చేస్తారు. అంటే ఒకవేళ మీరు ఉద్యోగ ప్రయత్నం చేయకపోతే అలాంటిది ఏం లేకపోతే అప్పుడు ఇలా ఉంటుంది. మొత్తానికి ఏంటంటే ఉద్యోగ స్థానంలో కొంచెం అవమానం జరిగినట్లు అనిపిస్తుంది. ఈ 3 నెలలే, తర్వాత నార్మల్ అయిపోతుంది. కాకపోతే ఇప్పుడు మీకు జరిగే అవమానాలన్నీ శనీశ్వరుడు గమనిస్తూ ఉన్నాడు. తర్వాత రివర్ట్ అయిన తర్వాత మీరు దేనికైతే అవమానం పడ్డారో దానివల్ల మీకు బెనిఫిట్, అంటే దానికి తగ్గట్టు. ఇప్పుడు చూడండి, కొంతమందిని మనం చూస్తే వాళ్ళని చిన్నచూపు చూసిన వాళ్ళే బాగా పైకి ఎదుగుతారు. సో ఈ టైంలో మిమ్మల్ని ఎవరైనా చిన్నచూపు చూసినా అది పైకి ఎదుగుతారు. ఈ ఉద్యోగస్తులకి ఇలా ఉంటే వ్యాపారస్తులకి ఎలా ఉందంటే మీకైతే చాలా పాలిటిక్స్ ఉంటాయండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ అపోనెంట్స్ తోటి చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు. మీ కాన్ఫిడెన్షియల్ మ్యాటర్స్ కూడా బయటికి లీక్ అవుతాయి. సో ప్రతి ఒక్కళ్ళకి ఎవరి పర్సనల్స్ వాళ్ళకు ఉంటాయి. సో అవి అసలు అవసరం కూడా లేనిది, అందరికీ అవసరం కూడా ఉండదు. అలాంటి విషయాలతోటి మీరు కొంత ఇబ్బంది పడేట్టు కొంచెం ఉంటుంది సిచ్యువేషన్. అవమానమైనట్లు అనిపిస్తుంది, వాటితోటి మీకు అవమానమైనట్లు అనిపిస్తుంది. లేదా మీ తోటి వ్యాపారస్తుల వల్ల మీకు భంగపాటన్నా కలుగుతుంది. ఈ రెండిట్లో ఏదన్నా చూస్తారు. విషయాలు చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంచుకోండి. మీరు కాన్ఫిడెన్షియల్గా ఇప్పుడు గడిచిన కాలంలో కూడా ఏదన్నా పొరపాటున నోట్ జారిన అంశాలు కావచ్చు, లేదా కాన్ఫిడెన్షియల్గా ఉంచాల్సిన పొరపాటున బహిర్గతం చేస్తే వాటి వల్ల ఇప్పుడు సఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంది 3 months. కానీ ఏదేమైనా సరే ఇప్పుడు ఏది జరిగినా కూడా జస్ట్ సీ అంతే. వీటి వల్ల ఏంటంటే తర్వాత మీకు ఆయన సవ్యగతిలోకి వచ్చినప్పుడు మీ కాన్ఫిడెన్షియల్ మ్యాటర్స్ ఎవరెవరైతే మిస్యూజ్ చేశారో వాళ్ళందరినీ జాడించి కొడతారు, మీకు బ్లెస్సింగ్స్ ఇస్తారు. సో ఒక రకంగా ఇలాంటిది జరిగినా అన్నీ మన మంచికే. సో మీకు ఇలాంటిది జరిగినా మీకు తర్వాత యోగాన్ని ఇస్తాడు ఆయన. ఏమి యోగాన్ని ఇస్తాడు? ఫైనాన్షియల్గా మిమ్మల్ని స్ట్రాంగ్ చేస్తాడు. అందరి గోల్ ఇప్పుడు లక్ష్మి పరిపరి విధాలుగా ఉంటుంది. ఇప్పుడు ఆయన మీకు లక్ష్మి మీకు 11th లార్డ్ కూడా అయ్యాడు, 11th and 12th లార్డ్ అయ్యాడు. 11th లార్డ్ కూడా అవ్వడం వల్ల మీకు మంచి లక్ష్మీ కటాక్షాన్ని కలిగించాలి ఆయన సవ్యగతిలోకి వచ్చినప్పుడు. మీరు ఏలినాడు శనిలో ఉన్నా ఇవ్వాల్సిందే ఆయన. మరి అలా ఇవ్వాలంటే ఇక్కడ కొంత మీకు అంటే కర్మ పరీక్షలన్న జరగాలి కదా, దాని కొరకే ఇది జరుగుతుంది. ఇప్పుడు మీకు లక్ష్మీ కటాక్షం ఇప్పుడు అందరికీ డబ్బులే అని కాదు, కొంతమందికి పేరు, కొంతమందికి ఆరోగ్యం, కొంతమందికి ఆనందం, ఇలా రకరకాలుగా ఉంటుంది. ఏ విషయంలో అయితే మీరు స్కేర్సిటీతో బాధపడుతున్నారో ఆ విషయాలన్నీ సంతృప్తికరంగా చేసి తీరటానికి ఆయన మీనరాశిలో ఉంటూ ఈ సంచారం వక్రగతిలో ఉంటూ. సో అవమానాలకు వెరవకండి, కాన్ఫిడెన్షియల్ మ్యాటర్స్ కాన్ఫిడెన్షియల్గా ఉంచుకోండి. ఒకవేళ మీరు ఎంత అంటే గతంలో ఇప్పుడు అంటే ఆయన వక్రగతిలోకి రావడానికి ముందు ఏమన్నా మీకు పాత విషయాలు, ఎందుకంటే శనీశ్వరుడు
పాత విషయాన్ని కూడా సూచిస్తారు. పాత జరిగిపోయిన విషయాల వల్ల కూడా మీకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. ఇవేవి మీరు చూడకుండా ఉండడానికి, వీటిలోంచి మ్యాక్సిమం స్కిప్ అవ్వడానికి మనం పరిహారం తెలుసుకున్నాం. బట్ ఏది జరిగినా కూడా పెద్దగా పోయేదేం ఉండదు. మళ్ళీ తర్వాత అంతా యథారాజా తదా ప్రజ. ఈ 3 నెలలు అయిన తర్వాత అంతా నార్మల్ ఉంటుంది. తర్వాత బాగుంటుంది. సో ఫైనాన్షియల్ నేను చెప్పేది ఏంటంటే, ఫైనాన్షియల్గా మీకు ఇబ్బంది ఉంటే ఫైనాన్షియల్గా బ్లెస్సింగ్స్ ఇస్తాడు. మరి ఇక్కడ ఇబ్బంది పెట్టాడు కదా ఆయన, ఒక లడ్డు ఇస్తాడు. అవి ఏంటి, మీకు ఫైనాన్షియల్గా కావాలంటే ఫైనాన్షియల్ లడ్డు ఇస్తాడు. లేదు మీకు పేరు ప్రతిష్ట అంటే దానికి సంబంధించింది. సో మీరు దేని గురించి అయితే ఎదురు చూస్తున్నారో అది మీకు ఇస్తాడు, సింపుల్గా చెప్పాలంటే. ఇది శనీశ్వరుడు మీకు ఇచ్చేది. ఇప్పుడు ఇందులో గృహిణులకు మనం మాట్లాడుకుంటే, మీరు గృహిణులు అంటే మీరు ఏదన్నా వ్యాపారాల్లో వాటిల్లో ఉంటే మీకు సేమ్ పాయింట్స్ అప్లికేబిలిటీ ఉంటుంది. లేదండి నేను కేవలంగా కంప్లీట్గా ఫ్యామిలీనే చూసుకుంటున్నాను అని అనుకుంటే, మీకు అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న పాయింట్స్ ఇవన్నీ వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులకి అప్లికేబిలిటీ ఉంటుంది, ఫ్రీలాన్స్ వర్క్స్ చేసే వాళ్ళకి. గృహిణులకి ఒకవేళ మీరేం చేయకపోతే, సంపాదన ఆర్జించకపోతే, మీ కుటుంబానికి మీరు బ్యాక్ బోన్గా ఉండే అండదండలుగా ఉంటే, అప్పుడు వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడం మీరు చూస్తారు. మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడం మీరు చూస్తారు. సీనియర్ సిటిజన్స్కి, విద్యార్థినులకి ఈ పాయింట్స్ ఏమీ అప్లికేబిలిటీ ఉండదు. ఇవి మీనరాశి, మీన లగ్నంలో పుట్టిన వాళ్ళకి శనీశ్వరుడు సంచార ఫలితాలు. ఇప్పుడు ఏం పరిహారం చేసుకోవడం వల్ల శనీశ్వరుడు వక్రగతి సంచారము ఇంకా మంచి ఫలితాన్ని ఇస్తుంది అంటే ఇబ్బందులు పెట్టకుండా ఉంటుంది, ఇబ్బందులు కలిగించే వాళ్ళకి, అలాగే సత్ఫలితాన్ని ఇచ్చే వాళ్ళకి ఇంకా మనం పెంపొందించుకోవడానికి ఏ రకమైన ఇది రెమెడీ చేసుకోవాలి ఇప్పుడు మనం చూద్దాం. మొదట ప్రాక్టికల్ రెమెడీ ఒకటి చెప్తాను. మీరు కనుక కొంతమందికి, చాలామందికి అలవాటు ఏముంటుందంటే చెప్పులు బోళ్ళని కొని పెడుతూనే ఉంటారు, ఏవి వాడరు. 10 జతలు, 20 జతలు, 30 జతలు అలా ఉంటూనే ఉంటాయి. వాళ్ళు అంటే ఒక షాపు, మినీ షాపు వీళ్ళ ఇంట్లో ఉందా అని అనిపిస్తుంది. అన్నీ ఉంటే వాటిల్లో మీరు వేసుకొని ఏమన్నా ఉంటే తీసి ఎవరికైనా ఇచ్చేసేసేయండి. చెప్పులను అలా బోల్డ్ అని పెట్టుకోవడం వల్ల మీకు తెలియకుండానే మీరు ఏం చేస్తున్నారంటే నెగిటివ్ ఎనర్జీస్ని మీరు అన్ఫ్రీజ్ చేస్తున్నారు, పాజిటివ్ ఎనర్జీస్ని మీరు ఫ్రీజ్ చేస్తున్నారు. ఇలా పెట్టుకునే కోవలో మీరు ఉంటే దయచేసి తీసేసేయండి. ఎన్ని తీయగలిగితే అన్ని తీయండి, కొన్ని ఉంచుకోండి, మీకు కావాల్సినవి తీసేసేయండి. దరిద్రం పోగొట్టేసుకోండి మీరు. దరిద్రం అంటే డబ్బులనే కాదండి. కొంతమందికి దరిద్రం అంటే డబ్బులు, కొంతమందికి దరిద్రం అంటే ఆరోగ్యం లేకపోవడం, ఒక అనారోగ్యం ఒక దరిద్రం, అలాగే మానసిక ప్రశాంతత లేకపోవడం ఒక దరిద్రం, పిల్లలు చెప్పిన మాట వినకపోవడం, ఇలా రకరకాలుగా ఉంటుంది. అవన్నీ మీరు చక్కగా వాష్ ఆఫ్ చేసుకోండి, మీ చేతులను కడిగేసేసేయండి, నన్ను పెట్టుకోకండి. ఇప్పుడు ఎందుకంటే మీనరాశిలో అంటే మీనరాశి మన పాదాలను సూచిస్తుంది, పాద రక్షణని సూచిస్తుంది. అక్కడ శనీశ్వరుడు వక్రగతిలోకి వెళ్తూ మనందరికీ ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. పిల్లలు మీరు కొన్ని విషయాలు కరెక్ట్ చేసుకోండి. కరెక్ట్ చేసుకుంటే మళ్ళీ ఆయన సవ్యగతిలోకి వచ్చినప్పుడు మనకి మీరు ఏలినాటి శనిలో ఉన్న, అష్టమ శనిలో ఉన్న, అర్ధాష్టమ శనిలో ఉన్న, లేదంటే కంటక శనిలో ఉన్న, శనీశ్వరుడు మీకు అనుకూలం అయినా కాకపోయినా శనీశ్వరుడు మహాదశలో ఉన్న మంచి ఫలితాన్ని నేను మీకు ఇస్తానని ఒక అవకాశాన్ని మనకు అందరికీ అందిస్తున్నాం. అందువల్ల తీసేసేయండి. మాకు అసలు అన్ని చెప్పులు లేవండి, అన్ని చెప్పుల జతలు లేవు, 1-2 ఉన్నాయంటే ఉంచుకోవచ్చు. అయితే ఆ రెండిట్లో కొంతమందికి ఏం అలవాటు అంటే అసలు చెప్పులు మార్చరు, 5-6 సంవత్సరాలైనా ఒకటే చెప్పుల్ని కంటిన్యూ అవుతూ ఉంటారు. ఈ కోవలో మీరు చెందితే ఇప్పుడు మీరు మార్చుకోండి దయచేసి. వాటిని అవతల అంటే మీ దగ్గర కండిషన్స్ మీరు కొనుక్కోగలిగితే కొత్త చెప్పులను కొనుక్కోండి. ఎందుకంటే అలాగా ఒకటే చెప్పులు పాదరక్షణ మీరు కంటిన్యూ చేస్తూ ఉంటే ఎనర్జీస్ అన్నీ కూడా మిస్బ్యాలెన్స్ అవుతాయి, నెగిటివ్ ఎనర్జీస్ దాడి చేస్తూ ఉంటాయి. ఇప్పుడు రైట్ టైం, మీరు చెప్పులు మార్చుకోండి. అంటే మీకు ఎంతవరకు మీరు ఎఫర్ట్ చేయగలుగుతారో అంత పెట్టి కొత్తవి కొనుక్కోవడానికి ప్రయత్నించండి, పడేసేసేయండి. లేదు మీరు అది మేము చేయలేమో అని మీరు అనుకుంటే కనీసం గుడి చుట్టూ వెళ్ళి ప్రదక్షిణాలు చేయండి. రోజు 11 ప్రదక్షిణాలు ఏదైనా గుడి చుట్టూ వెళ్ళి ఈ శనీశ్వరుడు వక్రగతిలో ఉన్నప్పుడు మీరు చేయండి. అంటే చెప్పులు కొనుక్కునే స్తోమత లేదు అంటే అలా ఎవరు ఉండరు. ఒకవేళ అలా ఉన్న కోవలో మీరుంటే చెప్పులు ఉంచుకోండి. మీరు దానికి ప్రతిగా ఇలాగ 11 ప్రదక్షిణాలు, 21 ప్రదక్షిణాలు రోజు మీ ఇంటి దగ్గర ఉన్న గుడికి వెళ్ళి చేసినండి, అది ఏ గుడి అయినా పర్వాలేదు. ఇది అంటే అంటే ఎప్పటి నుంచి జూలై 13 నుంచి నవంబర్ 27 వరకు చేయాలి. లేదు చెప్పులు కొత్త జతలు కొనుక్కుంటా అంటే కొనుక్కోవచ్చు. ఇది చెప్పుల విషయంలో ప్రాక్టికల్ రెమెడీ, ఇది ఆచరించాల్సిన రెమెడీ. అలాగే ఇంకా మనము వేరే రెమెడీ మనం ఇప్పుడు చూద్దాం. మీ ఇంట్లో ఉన్న ఈ ఏమంటారు కొన్ని పాతవి సామాన్లు, స్టీల్ సామాన్లు క్రాక్స్ వచ్చినవి. కొంతమందికి కంచం ఎలా ఉంటుందంటే తింటుంటే టక్ 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 అని సౌండ్ వస్తుంటుంది. అలా తినేప్పుడు సౌండ్ రాకూడదు.
అలాంటి కంచంలో మీరు తింటుంటే ఇప్పుడు మార్చండి దాన్ని. అలాగే సామాన్లు బాగా ఏమంటారు క్రాక్స్ వచ్చినాయి అని ఉంటాయి, అవి తీసేసేయండి, వేరే వాడుకోవడానికి ప్రయత్నించండి. సో అంటే మీకు అవకాశం ఉంటేనే ఇవి చేయండి. ఎందుకంటే స్టీల్స్ శనీశ్వరుడు అధీనంలో ఉంటుంది. మీరు తీసేయగలిగితే పాడేసి కొత్తవి రీప్లేస్ చేయగలిగితే రీప్లేస్ చేయండి. లేదు అవి పడేసినా మాకు ఇబ్బంది ఏం లేదు, మా ఇంట్లో ఇంకా బోలెడు సామాన్లు ఉన్నాయంటే అవి తీసేసేయండి. అవసరం తీసేసేయండి. కొంచెం మంచి ఎనర్జీస్ రీటైన్ చేయగలుగుతారు. లేదు తీయలేమని అనుకుంటే ఇక కంటిన్యూ చేయండి. మీరు భగవన్ నామస్మరణ చేసుకుంటూ ఆహారాన్ని తీసుకోవడానికి ప్రయత్నించండి. అమృతమస్తు మంగళమస్తు, అమృతమస్తు మంగళమస్తు, అమృతమస్తు మంగళమస్తు అనుకుంటూ మీరు ప్రతిరోజు ఏ ఆహారం తీసుకున్నా అలా తీసుకోండి. ఇది ప్రాక్టికల్ రెమెడీ, శనీశ్వరుడి కోసం చేయాల్సిన ప్రాక్టికల్ రెమెడీ. అలాగే ఇప్పుడు శనీశ్వరుడి కోసం చేయాల్సిన స్పిరిచువల్ రెమెడీ మనం ఇప్పుడు చూద్దాం. ఆధ్యాత్మికంగా ఏం పరిహారం చేయాలి అది ఇప్పుడు మనం చూద్దాం. ఈ సమయంలో మీరు ఎవరైనా గురుమూర్తులని, అంటే మనకి శనీశ్వరుడుకి సంబంధించిన గురుమూర్తి అయితే ఆంజనేయ స్వామి వారిని, లేదా మీరు దక్షిణామూర్తి స్వామి వారిని, కృష్ణుడిని, దత్తాత్రేయ స్వామి వారిని, ఇలా మీరు రాఘవేంద్ర స్వామి వారిని, సాయిబాబా, ఇలా మీకు ఎవరైనా మీ ఇష్టదైవాలు ఉంటే వారినైనా ఆరాధించుకోవచ్చు. అలాగే ఆంజనేయ స్వామి వారిని ఆరాధిస్తే చాలా మంచిది. ఆంజనేయ స్వామి వారి సుందరాకాండ పారాయణం చేయడం చాలా ఉత్తమమైన ఫలితాలను ఇస్తుంది. ఆయన సముద్రాన్ని లంఘించి లంకకి వెళ్ళి సీతమ్మ జాడను కనుక్కొని లంకా దహనం చేసి అక్కడ సీతమ్మకి ఆనందాన్ని కలిగించి ఇక్కడికి వచ్చి శ్రీరామచంద్రమూర్తికి కూడా ఆనందాన్ని కలిగించిన ఈ ఘట్టం చాలా అంటే చాలా మహిమాన్వితమైన ఘట్టం. అంటే మనం నడుచుకుంటూ వెళ్ళొచ్చు ఎక్కడికైనా, ఏదైనా ప్రదేశాలకు వెళ్ళాలంటే, లేదంటే మనం ఇప్పుడు అంటే రైల్లో వెళ్తాం, లేదంటే నదుల్లో అయితే, సముద్రాలు అయితే షిప్లో వెళ్తాం, పడవ మీద వెళ్తాం. కానీ మీనరాశి యొక్క తత్వం ఏంటంటే ఆకాశతత్వం. మీనరాశి అంటే మనకి ఆ 12వ స్థానం ఏం సూచిస్తుందంటే వర్షపు నీటిని కూడా సూచిస్తుంది. అంటే ఇంకా మొత్తం కాస్మస్ అన్నమాట, ఓపెన్ ప్లేస్ అది. అందుకే రాత్రి సమయం అని కూడా అంటాం మీనరాశిని. ఆయన సముద్రాన్ని ఎలా లంఘించాడు? ఎగురుకుంటూ వెళ్ళాడు, నడుచుకుంటూ వెళ్ళలేదు కదా. తర్వాత రామసేతుని నిర్మించారు అందరూ వెళ్ళడానికి, కానీ హనుమంతుడు లంకను దాటడానికి ఏ రామసేతు నిర్మించలేదు కదా. ఆయన ఎగురుకుంటూ వెళ్ళిపోయాడు, వాయు వేగంతో ఎగురుకుంటూ వెళ్ళిపోయాడు. మీనరాశి అది ఈ ఘట్టం మనకి ఎక్కడ సూచిస్తుంది? రామాయణంలో సుందరాకాండలో మాత్రమే సూచిస్తుంది. అంటే రామచంద్రమూర్తి యొక్క కార్యార్థుడై హనుమంతుడు సముద్రాన్ని లంఘించి వెళ్ళిన విషయము మనకి ఇక్కడ సూచిస్తుంది. ఈ ఘట్టాన్ని మనం పట్టుకోవాలి. ఈ ఘట్టాన్ని పట్టుకుంటే మీనరాశిలో ఉన్న శనీశ్వరుడు మనకి చాలా అంటే చాలా మంచి రిజల్ట్స్ ఇస్తాడు. మీనరాశి పాదాన్ని సూచిస్తుంది. అలాగే మీనరాశి మనకి ఓపెన్ ప్లేస్ని కూడా సూచిస్తుంది, అంటే కాస్మస్ని కూడా సూచిస్తుంది. సో కాస్మస్లో ఆయన ఎగురుకుంటూ వెళ్ళి రామచంద్రమూర్తికి సీతామ్మవారికి ఆనందం కలిగించిన ఘట్టం మనకి సుందరాకాండ. కాబట్టి సుందరాకాండని పారాయణం చేయడానికి ప్రయత్నించండి. హనుమతి యొక్క కృపని పొందడానికి ప్రయత్నించండి. సుందరాకాండ పారాయణం చేస్తే మీనరాశిలో ఉన్న శనీశ్వరుడు వక్రగతిలో ఉన్న ఆయన, ఇప్పుడు మనం ఏంటంటే అర్జీలు పిటిషన్లు పెట్టుకోవడానికి అందరికీ మంచి సమయం. ఇలా చేస్తే మీకు ఏ కామ్యం అయితే ఉందో అది ఖచ్చితంగా నెరవేరుతుంది, మొదటిది. రెండవది, తర్వాత ఆయన సవ్యగతిలోకి వచ్చినప్పుడు మనల్ని జాడించి పెట్టకుండా కొంతలో కొంత మనల్ని మనం సేఫ్ గార్డ్ చేసుకోవడానికి, ఇప్పుడు ఇన్స్పెక్షన్కి సడన్గా ఎవరైనా వచ్చారనుకోండి ఏదైనా విద్యాలయ కార్యాలయానికి, అంటే కైపు లేకుండా వచ్చేస్తే చాలా కష్టం అవుతుంది, టెన్షన్ పడతారు. అలా కాకుండా ప్రేయర్ నోటీస్, ఒక వారం రోజుల నోటీస్, 10 days నోటీస్, లేదా అట్లీస్ట్ ప్రేయర్ 1 day నోటీస్ ఇస్తే అప్పుడు కొంచెం వాళ్ళు అన్నీ ప్రాపర్గా రెడీ పెట్టుకుంటారు, ఆర్గనైజ్ చేసుకుంటారు. ఇప్పుడు ఇది ఒక ఇన్స్పెక్షన్ టైం అనుకోండి, మనందరికీ అన్నీ మనం చక్కగా పెట్టుకోవడానికి సుందరాకాండ చదవాలి. సో అంటే ఇంకా మనకి స్వామివారి కృపాలు ఇన్ని మంత్స్ టైం ఇస్తున్నాడు, జూలై 13వ తారీఖు నుంచి నవంబర్ వరకు. సో మళ్ళీ ఆయన ఇన్స్పెక్షన్కి వస్తాడు. ఇది అయ్యాక ఇప్పుడు మనల్ని వదిలేస్తాడు, అన్నీ సర్దుకొని అన్నీ క్లియర్ చేసుకోండి. అంటే 12వ రాశి ద్వాదశ స్థానం మోక్షస్థానం. మోక్షం అంటే మనకున్న కష్టాల నుంచి మోక్షాన్ని కూడా ఆయన ఇస్తాడు. కర్మకారకుడు నిష్పక్షపాతంగా మనకి ఫలితాన్ని ఇచ్చేది శనీశ్వరుడు. నవగ్రహాలు అలానే ఇస్తాయి. సో మనం మంచి చేస్తే మంచి ఫలితాలను ఆయన ఏమి హెసిటేట్ చేయడు. మనం ఏ రాశి అయినా, ఏ లగ్నం అయినా, మనకి హెసిటేట్ చేయకుండా ఇస్తాడు. కాకపోతే దానికి మనము డిజర్వెన్స్ తీసుకోవాలి కదా. ఈ డిజర్వెన్స్ తీసుకోవడానికి ఇది అత్యుత్తమైన సమయం. ఇంకొక విశేషం ఏంటో చెప్పిన, మిథున రాశిలో గురు భగవాన్ నుండి శనీశ్వరుని చూస్తున్నారు. వీళ్ళిద్దరికి పరస్పర దృష్టి ఎలా అంటే ఇది ప్రత్యేక దృష్టిల లెక్క కాదు.
మనకి చరకారకాసని జైమిని సూత్రాల్లో ద్విశోభావ రాశులు ద్విశోభావ రాశులను చూసుకుంటాయి. సో గురు భగవానుడు ద్విశోభావ రాశిలో ఉంటూ ఇంకొక ద్విశోభావ రాశి అయిన మీనరాశిలో ఉన్న శనీశ్వరుని వీక్షిస్తున్నాడు. ఇది అత్యద్భుతమైన సమయం. దీన్ని మనం చక్కగా వినియోగించుకోవడానికి ప్రయత్నించాలి. ఈ రెమెడీస్ చేసుకుంటే కనుక చాలా మంచి ఫలితాలు వస్తాయి. ధర్మో రక్షతి రక్షితః. మంగళం. తమో భగవతే వాసుదేవాయ.